అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన పుష్ప 2 థియేటర్స్ లోకి రావటమైంది. రికార్డులు బద్దలు కావటం కూడా అయిపోవచ్చింది. బాహుబలి 2 కలెక్షన్స్ క్రాస్ చేయటం ఖాయమైంది. ఆ తర్వాత ఎంత కొల్లగడతాడు అనేదే చూడాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో ఐకాన్ నెక్స్ట్ ఫిల్మ్ పై క్లారిటీ వచ్చేసింది. బన్నీ పూర్తిగా తనకు బాగా తెలిసిన డైరెక్టర్స్ కు డేట్స్ ఇచ్చేశాడు. బాలీవుడ్ ను కొట్టాలంటే బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాల్సిన పని లేదు. మాస్ మూవీ చెయ్యాలంటే ప్రతిసారి బోయపాటితోనే సినిమా చేయాల్సిన పని లేదు. కాస్త స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సీన్స్ డిజైన్ చేస్తే చాలు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పి ఐకాన్ స్టార్ కు కావలసినన్ని హిట్స్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ న్యూ మూవీ చేయబోతున్నాడు. జనవరిలో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తారట. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అల్లు అర్జున్ ను ఒకసారి జులాయిగా, మరోసారి సన్ ఆఫ్ సత్యమూర్తిగా, ముచ్చటగా మూడోసారి అలవైకుంఠపురంలో హీరోగా చూపించాడు త్రివిక్రమ్. మరి 4వసారి ఏ జానర్ లో మూవీ అంటే పాన్ ఇండియా ఆశ్చర్యపోయే జానర్ లో రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో మూవీ ఉంటుందట. సుకుమార్ ను పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసినట్లే ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాడు అల్లు అర్జున్.